కనబడలేదు. మళ్ళీ ఇంకా ఓజీకి ఓజీ అండి, ఈ ఓజీలో షూటింగ్ ఉన్నారు. అది ఓజీ షూటింగ్ ఈ షూటింగ్లకి వెళ్తారు కానీ ఆంధ్రప్రదేశ్ మట్టుకి రారండి. ఎలక్షన్ ముందు మట్టుకి మేము అది ఇది అని చెప్పి చాలా పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. వాళ్ళు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ అడ్రస్ లేరండి. ఏదో పాపం అధికార ప్రతినిధులు కాదనలేక పొమ్మలేక ఏమో అంటారని చెప్పి వచ్చి వాళ్ళు ఏదో పార్టీని ఇది చేస్తున్నారు తప్ప టీడీపీ వాళ్ళదే ఉన్నది సార్ గవర్నమెంట్. అక్కడ ఈ బీజేపీ అంటే సెంట్రల్ అనుకోండి, ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ నడుస్తుంది టీడీపీది అంతే తప్ప. టీడీపీయే మేజర్ పార్టీ కదా, మేజర్ పార్టీ కదా అలయన్స్ లో. సార్ మేజర్ పార్టీ అయినా 21% 100% షేర్ ఇది చేస్తావు అది చేస్తావు అన్నప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉన్న వ్యక్తి ఈ షూటింగ్ చేసుకోవడానికి కాదు కదా సార్ 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది. రైట్ అండి, ఆయన షూటింగ్ కూడా చేసుకోవాలి కదా, మరి ఆయనకి సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఆయన వృత్తి అదే కదా మెయిన్. సార్ వృత్తి అదే అన్నప్పుడు జనాల్లోనే వచ్చి నేను ఇది చేస్తాను అది చేస్తాను. మరి ఎలక్షన్ ముందు ఆయన కంటిన్యూ ఎందుకు వచ్చారు సార్? వృత్తి అన్నప్పుడు ఎలక్షన్ టైంలో కూడా షూటింగ్ చేసుకుంటే ఆయన సభలన్నీ అటెండ్ అవ్వాలి సార్. అంటే ఆయన చాలా సీరియస్ గా ఫిక్స్ అయ్యారు. జగన్ అనే నియంత్రణను పంపించేస్తాను, వైసీపీని అధపాతాళానికి తొక్కేస్తాను అనేది ఆయన ఫిక్స్ అయ్యారు కాబట్టి కాస్త సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆయన సినిమా డైలాగ్లే మాట్లాడారు సార్, సినిమాని పోస్ట్ పోన్ కాదు సార్. ఆయనకి మాట్లాడాలని అది ఉన్నది కాబట్టి వచ్చి అప్పుడు కూడా ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా జనాలందరినీ ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని చెప్పి ఆకసి అయిపోయిన వెంటనే ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు ఇదే అన్నారు. 2019లోనేమో ఎలక్షన్ ముందు టీడీపీ అది ఇది అన్నారు. ఆయన ఫస్ట్ ఒక స్టాండర్డ్ ఉండమనండి సార్, రాజకీయాలకు ఒక స్టాండర్డ్ ఉండాలి ఏదైనా కానీ. రైట్, అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ మార్క్, జనసేన మార్క్ లేదని మీరు అంటారా ఏంటి? 100% కదా సార్. ఎందుకు అలా అంటారు మీరు? ఎక్కడుంది ఒక మీరే చెప్పండి సార్, ఎక్కడ సార్? ఎక్కడ లేదో మీరు చెప్పండి, ఎక్కడ ఉందో నేను చెప్తాను. ఒక మాట చెప్తాను సార్ మీకు, మన జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతేనేమో రాలేదు అన్నారు. జనాల దగ్గరకు వస్తే ఏమన్నారు సార్? జనాలందరూ ఎక్కువ వచ్చేస్తున్నారు, మేము పర్మిషన్ లేవు అంటారు. మరి ఈయన ప్రతిపక్ష నేతలు ఉన్నప్పుడు వచ్చారు, రాలేదు అని అంటూ వచ్చిన తర్వాత ఏమో ఆంక్షలు పెట్టడం, ఆంక్షలు పెట్టిన తర్వాత ఇలా చేయడం. మరి మన పవన్ కళ్యాణ్ గారు అది కూడా లేరు కదా సార్. ఎక్కడ ఒక ఇదో తూతు మంత్రంగా వారానికి ఒకసారి మన సినిమా షూటింగ్ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్. మీరు మెంటల్ కి చాలా ఫిక్స్ అయినట్టున్నారు. ఆయన చేసే మంచి పనులు మీకు తెలియట్లేదేమో. రీసెంట్ గా రాఖీకి పిఠాపురం నియోజకవర్గంలో వితంతు మహిళలకి ఆయన చీరలు ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఆయన జీతాన్ని పిఠాపురంలో ఉన్న అనాథ పిల్లలకు ప్రతి నెల ఇంత అమౌంట్ అని ఇస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. మనం ఒక సైడే చూస్తే, నానానికి ఒక సైడే చూస్తే కరెక్ట్ కాదు. రైట్ బాబ్జీ, రైట్ గణేష్ గారు, మీరు ఏదో ఇంటెన్షన్తో ఫోన్ చేసినట్టున్నారు. దయచేసి నన్ను డైవర్ట్ చేయడానికి ట్రై చేయకండి. థ్యాంక్ యూ, మీ అభిప్రాయం తెలియజేసే అవకాశాన్ని నేను ఇచ్చాను. రైట్, ఆనంద్ సాగర్ గారు, మీరు 2 ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. ఒకటి ఎనలిస్ట్ అడిగింది, 2 కాలర్ అడిగింది. జూపడి గారు నెక్స్ట్ మీకే. ఆనంద్ సాగర్ గారు. ఎనలిస్ట్ గారు, మస్తాన్ రావు గారు మొన్న జరిగిన విశాఖ మేయర్ ఎన్నికల గురించి వాటి గురించి చెప్తున్నారు. 4 ఏళ్లు అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కనీసం వాళ్ళ వార్డులో ఒక రోడ్డు వేయలేక, కుళాయి ఇప్పించలేక, చిన్న పని కూడా చేయలేక, వాళ్ళ చేతిలో చిల్లి గవ్వలేక, నిధులు లేక, అధికారం లేక, నిధులు లేక వాళ్ళు విసిగి వేసారి తెలుగుదేశం పార్టీలకు వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. అక్కడ కూడా ఎన్నికలు జరిగినాయి. ఆ కార్పొరేటర్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లు కండువా మార్చుకుని టీడీపీలోకి జాయిన్ అయ్యి టీడీపీ మేయర్ కావాలి, ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ పనులు ఈ సంవత్సర కాలంలోనన్నా మన వార్డుల్లో పనులు చేయాలని చెప్పి, డివిజన్లో పనులు చేయాలని చెప్పి వాళ్ళు జాయిన్ అయ్యి ఎన్నుకున్నారు. అక్కడ కూడా ఎన్నికల ప్రక్రియే. దాన్ని ఎలా తప్పుపడతారు మస్తాన్ రావు గారు? మస్తాన్ రావు గారు చెప్పింది పూర్తిగా అవాస్తవం. మీరు అనుమతిస్తే ఒక క్వశ్చన్ వేస్తా. ఇప్పుడు కాలర్ ఎవరండి? కాలర్ ఏదో అడిగారన్నారు. కాలర్ ఏదో మీకు వినిపించలేదా? మీ మిత్రపక్షం అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి. నిత్యం ప్రజలతో మమేకమైనటువంటి ప్రజానాయకుడు ఆయన. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఉన్నాయో, ఆయన పెట్టినటువంటి పథకాలు ఉన్నాయో అవన్నీ అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఆయన చెప్పారు కొన్ని సినిమాలు ఉన్నాయి, అవి నేను కంప్లీట్ చేయాలని. ఎన్నికల్లో కూడా పిఠాపురాన్ని చెప్పారు ఆయన. మరి వాళ్ళ నిర్మాతలు కోట్లాది రూపాయలు, 100 కోట్లు పెట్టే నిర్మాతకి సమయం ఇవ్వకపోతే అది న్యాయమా? వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళు ఓటర్స్ కాదా? అది సమాజ సేవ కాదా? ఏమిటండి, ఏం మాట్లాడతారు వీళ్ళు? రాజకీయాన్ని ఒక పక్కే చూస్తే ఎలాగా? పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో. ఆయన విమర్శించే హక్కు ఎవరికి లేదు. ఇదే మాట మీద 2029 దాకా ఉంటారా మీ పార్టీ కానీ, మీ పార్టీ నాయకులందరూ కూడా?
ఒకటే సార్ ఉమ్, 2029 పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రాబోయే 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుంది, వైసీపీని రానివ్వని ఆయనే చెప్పారు. ఆయన మాటకి మేము కట్టుబడి ఉంటాం. అవును. 2019లో ఆయన మాట టీడీపీని రానివ్వను అన్నారు, రానివ్వలేదు. 2024లో Yes. వైసీపీని రానివ్వను అన్నారు, రానివ్వలేదు. అంతకుముందు కాంగ్రెస్ హఠావో అన్నారు, కాంగ్రెస్ పరిస్థితి ఏమైపోయిందో మనం చూసాం. కాబట్టి ఆయన అన్నది ప్రతిదీ అవుతుంది మాట. రైట్, కంక్లూడ్ చేద్దాం. ఇంక జూపూడి ప్రభాకర్ గారు మీరే చెప్పాలి. ఈ 2 నియోజకవర్గాల్లో ఓకే మీ సిట్టింగ్ స్థానాలు వాటిని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం మీరు చేయొచ్చు, కానీ మీ పార్టీ గ్రాఫ్ 2019తో కంపేర్ చేస్తే 2024 ఎన్నికల్లో గణనీయంగా అనూహ్యంగా చాలా దారుణమైన పరిస్థితుల్లో తగ్గిపోయింది. కానీ ఇప్పుడు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? రవిశంకర్ గారు, పాలిటిక్స్ ఇస్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. పాలిటిక్స్ ఇట్స్ సంథింగ్ లైక్ ఏ కర్ వేర్ వీ హ్యావ్ టు పాస్ త్రూ. ఒకవేళ స్ట్రైట్ లైన్ అనుకొని మనం గొప్పలు చెప్పుకొని పార్టీ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడచ్చు. నౌ వాట్ ఆర్ ద రియల్ పాలిటిక్స్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చూస్తే, ఒక సామాన్యమైన ఒక కాలరు మాట్లాడినటువంటి విధానాన్ని దాన్ని మనం అన్నమంతా పట్టుకొని చూడాల్సిన అవసరం లేదు, ఉడికిందా లేదనేది ఒక మెతుకు చాలంటారు. వాళ్ళ సమాధానాలు మనం చెప్పగలిగే స్థితిలో ఉంటే రాజకీయ పార్టీలు నడపచ్చు, లేదా ఏ విధంగానే రాజకీయ పార్టీ నడపాలనుకున్నా కూడా నడపచ్చు. ఇట్ ఈస్ అప్ టు దెమ్. బట్ నౌ కమింగ్ టు ద పాయింట్, మీరు అడిగినటువంటి ఇక్కడ పులివెందుల్లో జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 పార్టీలు కూడా ఎలక్షన్ లాగానే చేయగలిగితే రిజల్ట్ విల్ బి డిఫరెంట్. ఎలక్షన్ ని మనం ఒక దౌర్జన్యపూరితంగా, మనం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మన మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నా, జడ్పీటీసీలు కార్పొరేషన్ కైవసం, అది కూడా ఎన్నికే అన్న విధంగా మాట్లాడుకుంటూ పోతే, అభివృద్ధి కోసం మారుతున్నారు అనుకుంటూ పోతే ఆశ్చర్యపదం తప్ప ఇంకోటి ఉండదు. ఇక్కడ జరుగుతున్న దాన్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అంటే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ రైట్, కంక్లూడ్ చేయండి. రైట్, స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు మీరు ఇంత